కాలము ఆశీర్వాదం చూడలేదు. దేవుడు నిన్ను బట్టి బాధపడుతున్నాడు. దైవజనాంగమా, నీ ప్రవర్తనలో మార్పు లేదని, నీ ఆలోచనలో మార్పు లేదని, నీ ఉద్దేశంలో మార్పు లేదని, నీ క్రియల్లో మార్పు లేదని, నీ మార్గాల్లో మార్పు లేదని, నువ్వు చూస్తున్న చూపులో మార్పు లేదని, నువ్వు నడుస్తున్న నడకలో మార్పు లేదని నిన్ను బట్టి దేవుడు చాలా బాధపడుతున్నాడు. ఆ బాధ నీకు అర్థమైందా? ఆ బాధ నీకు అర్థమైతే దేవుడు చెప్పినది చేస్తావు, దేవుడికి లోపడతావు, దేవుడి ఇష్టాన్ని చేస్తావు. ఒక్కవేళ బాధ నీకు అర్థం అవ్వకుండా నన్ను కాదులే అన్నట్టుగా నువ్వు వెళ్ళావంటే సమయం వచ్చిందా, నన్ను కాదులే అన్న వెళ్ళిన నిన్ను ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతాడు నిన్ను. అది గుర్తుంచుకోవాలి. దైవజనాంగమా, దేవుడికున్న మనసు నీకు అర్థమైందా? దేవుడు ఎంత బాధపడుతున్నాడు నీకు అర్థమైందా? దేవుడు ఎందుకు అంత ఆర్తనాదం చేస్తున్నాడు అర్థమైందా? ఆ నోవాహుతో అంటున్నాడు, వీళ్ళందరూ చెడిపోయారయ్యా, వీళ్ళు చెడిపోయిన మనస్తత్వం చూసి నాకు చాలా బాధ వేస్తుంది. దేవుడు బాధ నువ్వు అర్థం చేసుకోకపోతే ఇక ఈ లోకంలో ఉన్న నీవు ఎందుకు పనికొస్తావు? దేవుడు మనసు నువ్వు అర్థం చేసుకోకపోతే, దేవుడికున్న ఆలోచన నీకు అర్థం కాకపోతే నువ్వు దేవుణ్ణి ముమ్మాటికి నువ్వు బాధ పెట్టిన వాడవే. హల్లెలూయా, హల్లెలూయా. చదువుదాం. నిర్గమకాండం 34వ అధ్యాయము, నిర్గమకాండం 34వ అధ్యాయము 22వ వచనం. నిర్గమకాండము 34:22. మరియు నీవు 34వ అధ్యాయము 21 నుంచి చదువుదాం. 6 దినములు నీవు పనిచేసి 7వ దినమున విశ్రమింపవలెను. దున్ను కాలమందైనను కోయు కాలమందైనను ఆ దినమున విశ్రమించవలెను. హల్లెలూయా. దేవుడు బాధేడు తెలుసా? 6 రోజులు నీకు ఇచ్చాను. 6 రోజులు నీకు ఇస్తే 7వ రోజు నా దగ్గర రమ్మంటే ఆ 7వ రోజును కూడా నీ ఇష్టం వచ్చిన పనులు నువ్వు పెట్టుకుంటున్నావు. దేవుడికి ఎంత బాధో చూసారా? అక్కడ ఒక ఆర్డర్ ఇస్తున్నాడు. నువ్వు ఆ రోజే కోత కొయ్యాలనుకుంటే మానేయాలి, ఆ రోజే పంట దున్నాలంటే మానేయాలి, ఆ రోజే నీకు వర్క్ వస్తే నువ్వు మానేయాలి, ఆ రోజే 2000 వస్తున్నాయంటే నువ్వు మానేయాలి. ఆ దినమునందు నువ్వు విశ్రమించవలెను. హల్లెలూయా. 6వ దినమున నీ ఇష్టం వచ్చిన పనులన్నీ చేసుకో. 6వ దినం వరకు నీ ఇష్టం వచ్చిన పనులంటే నీకు పోషణార్థమైన పనులన్నీ చేసుకో అని 6 దినములు ఇస్తే దేవుని దగ్గర 7వ రోజును కూడా నువ్వేం చేస్తున్నావు అంటే దొంగలిస్తున్నావు. దేవుడు ఎంత బాధపడుతున్నాడు తెలుసా? 7వ రోజును కూడా నువ్వు దొంగిలిచ్చి నీ ఇష్టం వచ్చిన పనులు నువ్వు చేసుకుని నీకు ఇష్టం వచ్చిన మార్గాలు నువ్వు వెళ్ళిపోయి ఆ రోజు తింటావు, తాగుతావు, తందనాలాడుతావు, నీ ఇష్టం వచ్చిన ఎంజాయ్మెంట్ చేసి కడాకరికి ఏదో ఒక రోజున బాధ వచ్చినప్పుడు అంటావు, దేవుడు నన్ను మర్చిపోయాడండి. మరి ఆదివారం నువ్వు మర్చిపోయిన విషయం నీకు గుర్తుకు రాదా? దేవుడే నన్ను చూసి ఎంత బాధపడ్డాడన్న విషయం అప్పుడు గుర్తుకు రాదంటే నీ బాధ నీకు గుర్తొస్తుంది, కానీ దేవుడు పడిన బాధ నీకు గుర్తు వస్తలే. 6 దినములు నువ్వు కష్టపడు, 7వ దినమున దేవుని సన్నిధికి రావాలి. ఆ రోజు నీకు ఏ పని ఉన్నా ఆ పని ప్రక్కన పెట్టేయ్ అని దేవుడు నీకు చెబుతుంటే నువ్వు చేస్తున్న పని ఏంటి తెలుసా? 6 రోజుల్లో ఇంటి దగ్గర 3 రోజులు ఉంటావు, 3 రోజులు పనికి వెళ్తావు. ఆ 4వ రోజు ఆదివారం అవుతుంది. ఆ రోజు 2000 వస్తున్నాయంటే ఎగేసుకుని సంచి బ్యాగ్లో సంచి నెత్తి మీద పెట్టుకుని వెళ్ళిపోతున్నావు. దేవుడు అంటున్నాడు, దాన్ని బట్టి నాకు చాలా బాధ వేస్తుంది. నీకు ఇచ్చిన 6 రోజులను ఉపయోగించుకుంటాం మానేసి ఈ 6 రోజుల్లో 3 రోజులు వెళ్ళి 3 రోజులు ఇంటి దగ్గర ఉండి 4వ రోజు వెళితేనే కానీ కుదరదని చెప్పి ఎగేసుకుని వెళ్ళిపోతే దేవుడు ఎంత బాధపడుతున్నాడు తెలుసా? ఆయన బాధ నీకు అర్థమైందా? ఆయన తలంపు నీకు అర్థమైందా? ఆయన పడుతున్న వేదన నీకు అర్థమైందా? నీలో ఉన్న చెడుతనమును గురించి ఆయన ఎంత శోధింపబడుతున్నాడు, ఆయన ఎంత యాదన చెందుతున్నాడు, ఎంత కన్నీరు చెందుతున్నాడు, ఎంత ఆర్తధ్వని చేస్తున్నాడో నీకు అర్థమైందా అని ప్రభు ప్రశ్నిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చదువుతాం. ద్వితీయోపదేశకాండము 16వ అధ్యాయం 8వ వచనం. ద్వితీయోపదేశకాండము 16వ అధ్యాయం 8వ వచనం. 16వ అధ్యాయం 8వ వచనం. 7వ దినమున నీ దేవుడైన యెహోవాకు
వ్రత దినము అందులో నీవు జీవనోపాధి ఏదైనను ఏ పనియు చెయ్యకూడదు. హల్లెలూయా హల్లెలూయా. అక్కడ 6 దినములు అన్నాడు, మరి ఇక్కడ వచ్చేటప్పటికి 7వ రోజు అంటున్నాడు. ఈ 7వ దినమున నీ దేవుడైన యెహోవాకు ఏ రోజంట? వ్రత దినము. ఈ 7వ రోజు నువ్వు చేయాల్సిన పని ఏంటనంటే దేవునికి ఇష్టమైన పని. ఆయన సన్నిధిలో నువ్వు గడపాలి. ఆయన సన్నిధిలో నువ్వు గడపటం మానేసి నీ ఇష్టం వచ్చిన బ్రతుకుతుంటే దేవుడు అంటున్నాడు, ఈ మనుషులను చేసినందుకు సంతాపము నొందుతున్నానని తన హృదయంలో బాధపడుతున్నాడంట. దేవుని యొక్క బాధ నీకు అర్థమైందా? ఏ జీవనోపాధి ఆ రోజు నువ్వు చేయకూడదు అనంటే నువ్వు చేసే పని ఏంటో తెలుసా? నేను ప్రార్థన 11ంటికి అయిపోద్ది, అవసరమైతే ప్రార్థన అయిపోయిన తర్వాత అన్న వచ్చి నువ్వు సన్నిధికి వచ్చి నువ్వు చేసే పని ఏంటో తెలుసా? అక్కడ మాట ఇచ్చాను, ఇక్కడ పాస్టర్ గారు వదులుతలేదు, అక్కడ మాట ఇచ్చాను, ఇక్కడ పాస్టర్ గారు వదులుతలేదు, అక్కడ మాట ఇచ్చాను, ఇక్కడ పాస్టర్ గారు వదులుతలేదు. ఎందుకని? నువ్వు 7వ రోజు ఇక్కడ ఉన్నావు కానీ 7వ రోజు అక్కడ చేస్తున్నావు. ఎక్కడ చేస్తున్నావు? పని దగ్గర. నువ్వు మనిషి ఇక్కడ, నీ మనసు అక్కడ. మైండ్ ఏమో ఆబ్సెంట్, బాడీ ఏమో ప్రజెంట్. నాకు మాత్రం మనుషులు వచ్చారని కనిపిస్తారు, అమ్మాయి వచ్చారు, నేను సంతోషపడాలి. కానీ దేవుడు బాధపడుతూ ఉంటాడు. ఎందుకని 7వ రోజు విశ్రాంతి దినాన్ని నువ్వు ఏ జీవనోపాధి నువ్వు చెయ్యకూడదు అని కరాఖండిగా చెబుతుంటే దేవుని చిత్తాన్ని ప్రక్కన పెట్టి వెళ్ళిపోతుంటే దేవుడు ఎంత బాధపడుతున్నాడు, ఎంత దిగులు చెందుతున్నాడు, ఎంత ఆర్తధ్వని చేస్తున్నాడు, ఎంత వేదన చెందుతున్నాడు, ఎంత దుఃఖపడుతున్నాడు అనేది దేవుని చిత్తాన్ని నువ్వు గ్రహించాలని ప్రభు నా పెట్టి మీకు అందరికీ హెచ్చరిక చేస్తుంది. దైవ జనాంగమా, ఆదివారమే పని పెట్టుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆదివారమే అన్ని వేషాలు వేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆదివారమే పేకాటార్తకి వెళ్ళేవాడు ఉన్నాడు. ఆదివారమే కోడి పందాలకి వెళ్ళేవాడు ఉన్నాడు. ఆదివారమే జోదమాడేవాడు ఉన్నాడు. ఆదివారమే మందు తాగితకి వెళ్ళేవాడు ఉన్నాడు. ఆదివారమే పని కట్టుకుని సినిమాలకు వెళ్ళేవాడు ఉన్నాడు. ఆదివారమే పని కట్టుకుని పార్కులకు వెళ్ళేవాడు ఉన్నాడు. ఆదివారమే పని కట్టుకుని వ్యభిచారము చేయడానికి సిద్ధమయ్యే మనుషులు ఉన్నారు ఈ లోకంలో. దీనంతటిని చూసి దేవుడు బాధపడుతున్నాడు. ఆయన బాధ నీకు అర్థమైందా? ఆయన వేదన నీకు అర్థమైందా? ఆయన ఆలోచన నీకు అర్థమైందా? ఆయన తలంపు నీకు అర్థమైందా? అర్థమయ్యి ఉంటే దేవుడిని ఎప్పుడు కూడా బాధ పెట్టవు. హల్లెలూయా. నువ్వే బాధపడతావు కానీ దేవుడు నా వల్ల బాధపడకూడదని నువ్వు కరాఖండిగా నీ అంతటి నువ్వు తీర్మానం చేసుకుని బ్రతుకుతావు. ఇక్కడున్న నీవు నేను దైవ జనాంగమా, నీ వల్ల దేవుడు ఎంత బాధపడుతున్నాడో అర్థం చేసుకో. నీ వల్ల దేవుడు ఎంత దిగులు చెందుతున్నాడో అర్థం చేసుకో. దేవుడు ఎంత రోదన చేస్తున్నాడో అర్థం చేసుకో. దేవుడు ఎంత దుఃఖపడుతున్నాడో అర్థం చేసుకో. దేవుడు ఎంత నిన్ను బట్టి ఆయన ఆలోచనకు మనస్తాపం చెందిపోయాడో గుర్తుంచుకో. మనస్తాపం చెందాడు, బాధ చెందుతున్నాడు, కన్నీరు కారుస్తున్నాడు, దుఃఖము చెందుతున్నాడు. ఇవన్నీ విషయాలు దేవునికి చెప్తున్న మాట ఏంటి తెలుసా? ఈ భూమి మీద నిన్ను చేసినందుకు నాకు తృప్తి. హల్లెలూయా. తృప్తి ఉందా లేదా? ఉందా? చదువుదాం. 2వ దినవృత్తాంత గ్రంథము 29వ అధ్యాయం 11వ వచనం చదవండి. 2వ దినవృత్తాంతములు 11వ అధ్యాయము 29వ అధ్యాయం 11వ వచనం. 29వ అధ్యాయము 11. నా కుమారులారా తనకు పరిచారకులయుండియు ధూపము వేయుచుండుటకును తన సన్నిధిని నిలుచుటకును తనకు పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మును ఏర్పరచుకొనెను గనుక మీరు అశ్రద్ధ చేయకుడి. హల్లెలూయా హల్లెలూయా. మీతోనంట దేవుడు పరిచర్య చేయించుకోవటానికి, మీతోనంట తన సన్నిధిలో ధూపం వేయించుకోవటానికి, ఆయన సన్నిధిలో నిలవటానికి దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడంట. ఎవరిని? మనల్ని.
దేవుని సన్నిధిలో నీకు ఇచ్చిన బాధ్యత ఏంటంటే పరిచర్య చేయటానికి నువ్వు ముందుకొచ్చి నిలబడాలి. ఎవరు ముందు? పనికిమాలిన పనుల్లో నువ్వు నిలబడుతున్నావు వెళ్ళి, చెడ్డ పనుల్లో నిలబడుతున్నావు వెళ్ళి, చెడిపోయిన ప్రవర్తనలో నిలబడుతున్నావు వెళ్ళి, చెడిపోయిన మార్గాల్లో నువ్వు నిలబడుతున్నావు వెళ్ళి. ఆయన సన్నిధి ఎదుట నువ్వు నిలబడాలని దేవుడు కోరుకుంటే కోరుకున్న కోరికకు నువ్వు చెయ్యలేకపోతున్నావని ఆఖరిలో మాట అంటున్నాడు. అశ్రద్ధ చెయ్యొద్దు, నువ్వు జాగ్రత్త. ముందు నీ మీదున్న ఆశ ఏంటో చెప్పాడు, తర్వాత నీకు వార్నింగ్ ఇస్తున్నాడు. నీ మీదున్న ఆశ ఏంటో తెలుసా? నా కుమారులారా, నా కుమార్తె, ఓ మై డియర్ సన్, మై డియర్ డాటర్, నువ్వు నాకు పరిచారకురాలవై ఉండాలి. నువ్వు నాకు పరిచర్య చేసే వ్యక్తిగా ఉండాలి. నీవు నా సన్నిధిలో నాకు కనబడాలి. నీవు నా ముందు పరిచర్య చేయడానికి నువ్వు ఉండాలి అని నిన్ను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను. హల్లెలూయా. ఏర్పాటు చేసుకుంటే కాకమ్మ కథలు చెప్తున్నావా? యూట్యూబ్ లైవ్లు పక్కన పెట్టి దేవుని సన్నిధిలో నువ్వు కనబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. దైవ జనాంగమా, దేవుని సన్నిధిలో ఆయన పరిచర్యకు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. అది నువ్వు చేయకుండా దేవుణ్ణి బాధ పెడుతుంటే దేవుడు అంటున్నాడు, అశ్రద్ధ చెయ్యొద్దు, ఒళ్ళు జాగ్రత్త పెట్టుకోవాలి. దీనివల్లే నేను చాలా బాధపడుతున్నాను. ఈ బాధ నీకు అర్థమైందా? ఈ ఆలోచన నీకు అర్థమైందా? ఆయన తలంపు నీకు అర్థమైందా? ఆయన ఆవేదన నీకు అర్థమైందా? ఆయన బాధపడుతున్న విధానం నీకు అర్థమైందా అని ప్రభు అడుగుతున్నాడు. ఆలోచన చేయండి దైవ జనాంగమా. దేవుని సన్నిధిలో మనం ధూపం వేయాలంటే ఆత్మతో ధూపం వేయాలి. దేవుని సన్నిధిలో నిలబడాలంటే ఆయన ముందుకు వచ్చి మనం కనబడాలి. దేవుని సన్నిధిలో మనము పరిచర్య చేయాలంటే ఆయన సన్నిధిలో ఉన్న ప్రతి పని మనం చేయాలి. ఇది అశ్రద్ధ చేయకుండా చేయాలి. ఒకవేళ నువ్వు అశ్రద్ధ చేసావా, ఖచ్చితంగా నిన్ను దేవుడు జ్ఞాపకం ఉంచుకుంటాడు. ఒకానొక దినాన నిన్ను పక్కన పెట్టేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కీర్తన గ్రంథము 106వ అధ్యాయము 25వ వచనం. ఆయన సెలవీయగా 25వ వచనం. యెహోవా మాట ఆలకింపక వారు తమ గుడారములలో సణుగుకొనిర్రి. హల్లెలూయా. 28వ వచనం చదవండి కింద. మరియు వారు బయలుల్పియోరును హత్తుకొని, ఎవరికంట? ఎవరికి? చచ్చినోళ్ళకి. చచ్చినోడా ఆడిగెట్టారు. చదవండి. చచ్చిన వారికి అర్పించిన బలిమాంసము భుజించిరి. వారు తమ క్రియల చేత ఆయనకు కోపం పుట్టించగా వారిలో తెగులు రేగెను. హల్లెలూయా. ముందంటున్నాడు, యెహోవా మాట ఆలకించకుండా వారు తమ గుడారాల్లో సణుక్కున్నారంట. హల్లెలూయా. నిన్ను బట్టి దేవుడు ఎందుకు బాధపడి సణుక్కుంటున్నావు నువ్వు? పండగల టైంలో పాస్టర్ గారు పని పాటలేదు అసలు, ఆయనకి లేదంటే అందరికి లేదనుకుంటున్నాడా? నిన్ను బట్టి దేవుడు ఎంత బాధపడుతున్నాడు తెలుసా? సణుక్కుంటున్నావంట నువ్వు, సేవకుడి మీద సణుక్కుంటున్నావంట. పని పాట లేదు ఆయనకి. ఇప్పుడన్నా ప్రశాంతంగా ఉంచడా? ఇప్పుడన్నా ప్రశాంతం కూర్చొని ఇవ్వడాన్ని సణుక్కుంటున్నారంట. దేవుడి మాట ఆలకించలేదంట వాళ్ళు. దేవుడి మాట ఆలకించలేదు కాబట్టి వాళ్ళు సణుక్కోవడం మొదలెట్టారు. ఎక్కడంటే దేవుని గుడారంలో, దేవుడు వేయించిన గుడారంలో కూర్చుని సణుక్కుంటున్నారంట. సణుక్కుంటే దేవుడు ఎంత బాధపడుతున్నాడు ఆలోచన చేయ దైవ జనాంగమా. సణుక్కుంటే దేవుడు ఎంత బాధపడుతున్నాడు చూడు దైవ జనాంగమా. నువ్వు సణుక్కుంటూ ఉంటే దేవుడు ఎంత రోదన చెందుతున్నాడో చూడు దైవ జనాంగమా. నువ్వు సణుగుకుంటూ ఉంటే దేవుడికి ఎంత ఆర్తధ్వనో గుర్తించుకో. దేవుడి మాట ఏంటన్నావా? హల్లెలూయా. బయలొల్పి యోరను బలి మాంసమును భుజించారంట. అర్పించినటువంటి బలి మాంసమును భుజించటం మూలన వాళ్ళ ఏమొచ్చిందంట? ఏ తెగులు? ఏ తెగులు? చెప్పలేనటువంటి తెగులు తెగింది. ఎందుకంటే దేవుణ్ణి బాధ పెట్టేశారు. దేవుణ్ణి బాధ పెట్టి దేవుడి యొక్క ఉద్దేశమును ప్రక్కన పెట్టేశారు. వాళ్ళ ఇష్టం వచ్చినట్టు
దేవుడు తలంపును ప్రక్కన పెట్టేశారు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు. అందుకే దేవుడికి కోపం వచ్చింది. హల్లెలూయా. ఏమొచ్చింది? కోపం. దేవుడికి కోపం వచ్చి, ఈ కోపం రావడానికి కారణం ఏంటంటే బాధ. సణుక్కోవడం వల్ల బాధ, సణుక్కోవడం వల్ల బాధ, చచ్చిన వాడికి అర్పించిన బలిమాంసం తిన్నావని బాధ. ఈ బాధ వల్ల దేవుని యొక్క మనసు నీకు అర్థమవుతుందో లేదో నాకు తెలియదు కానీ చెయ్యరాని పనులను చేసి దేవునికి కోపం రప్పించామంట. బాధ వస్తే కోపం వస్తుంది ఎవరికైనా. అట్ ద సేమ్ టైం దేవుడికి కూడా దేవు వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి 39వ వచనంలో, 39వ వచనం అక్కడే, తమ క్రియల వలన వారు ఏమైపోయారంట? ఏమైపోరు? అపవిత్రులు అయిపోయారు. నీ క్రియల వలన అపవిత్రత అయిపోవడానికి కారణం ఏంటంటే, నీ తలంపు వలన అపవిత్రత అయిపోవడానికి కారణం ఏంటంటే నీ మనసులో ఎక్కడో తేడా కొట్టింది, నీ ఆలోచనలు ఎక్కడో తేడా కొట్టింది, నీ ఉద్దేశాలు ఎక్కడో తేడా కొట్టింది, నీ మార్గం ఎక్కడో చెడిపోయింది, నీ మనసు ఎక్కడో చెడిపోయింది. అందుకు నువ్వు అపవిత్రుడు అయిపోయావు. అపవిత్రుడు అయిపోయి దేవునికి కాని మార్గాల్లో, దేవునికి చెందని ఉద్దేశాల్లో, దేవుని తలంపు మార్గాల్లో కాకుండా నీ ఇష్టం వచ్చిన పనులు నువ్వు చేసేస్తున్నావు. అందుకే నిన్ను బట్టి చాలా దేవుడు బాధ పడుతున్నాడు. ఎందుకు బాధపడుతున్నాడంటే, వద్దు నాయన అంటే అదే చేస్తున్నావు, చెయ్యమన్నది చేయటం మానేసి, ఆయన మాట వినటం మానేసి, నీ ఇష్టం వచ్చింది, నీకు అనుకూలమైంది, నీ తలంపుకు లోబడేది, నీ ఉద్దేశాలకు లోబడేది, నీకు నచ్చిన మార్గంలో వెళ్ళిపోతూ దేవుని చిత్తాన్ని ప్రక్కన పెట్టి అపవిత్రమైన మనసు కలిగి నువ్వు వెళ్ళిపోతుంటే దేవుడు ఎంత బాధపడుతున్నాడు తెలుసా? అపవిత్రమైన మనసు కలిగి నువ్వు వెళ్ళిపోతుంటే దేవుడు ఎంత బాధపడుతున్నాడు తెలుసా? అపవిత్రమైన మనసు కలిగి దేవుడు బాధపడుతున్న విధానం గుర్తించు. ఎలా నీవు నీ క్రియలు అపవిత్రం పరిచావంటే, నేను ఎక్కడికో వెళ్ళను. క్రియలు అపవిత్రం ఎక్కడైపోయినాయి? కోడిపందాలు కాడే. ఎక్కడా? సిగ్గుందా నీకు క్రైస్తవుడు అయ్యి? నేమలే ఏంటది? ఏ రంగు? నేమలా. మొత్తం నిన్ను నమిలేద్ది, అది గుర్తుంచుకో. కాకి ఏ రంగు? కాకి రంగు. అబ్బా ఏం కొట్టింది, ఏం కొట్టింది? నిన్ను కొడితే తెలుతుంది నా బాధ ఏంటో. అది కొట్టుకు చేస్తుంటే నీకు ఆనందం. రాత్రులు బరి తెగించెళ్ళావు బరుల్లోకి, పగలంతా నీ ఇష్టం వచ్చినట్టు తాగి తిరిగావు, తందనాలాడావు, పేకాటకెళ్ళావు, గుండాటకెళ్ళావు, నీ ఇష్టం వచ్చిన పనులు చేసి అపవిత్రమైన పనుల్లో నువ్వు మునిగిపోయావు. హల్లెలూయా. ఇది దేవుడికి ఇష్టము కాలేదు. అందుకే నువ్వు అపవిత్రుడి వైపు బాధపడుతున్నావు. నిన్ను గూర్చి ఎందుకో ఆ బాధ వచ్చిందనంటే, ఎక్కడో నీ మనసులో తేడా కొట్టింది, ఎక్కడో నీ ప్రవర్తనలో తేడా కొట్టింది, ఎక్కడో నీ ఉద్దేశంలో తేడా కొట్టింది, ఎక్కడో నీ క్రియల్లో తేడా కొట్టింది. అందుకే దేవుడు అంటున్నాడు, అపవిత్రమైపోయావు, నువ్వు నీ ఇష్టం వచ్చిన మార్గాల్లో వెళ్ళిపోయావు. అందుకే దేవుడు చాలా భయంకరమైన బాధ చెందుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ 1వ సమూయేలు గ్రంథము చదవండి. ఆ మాటలు సౌలునకు పైనుంచి చదవండి, పైనుంచి చదవండి, 7వ వచనం నుంచి చదవండి. ఆ స్త్రీలు గాన ప్రతిగానాలు చేయుచు, గాన ప్రతిగానములు చేయుచు, సౌలు వాయించుచు, సౌలు వేల కొలదియు, దావీదు 10,000 కొలదియు హతము చేసిరి, శత్రువును హతము చేసిరని ఆ మాటలు సౌలునకు ఇంపుగా, ఆ మాటలను సౌలుకు ఇంపుగా ఉండనందున అతడు బహుగా కోపము తెచ్చుకుని వారు దావీదునకు 10,000 కొలది అనియు, దావీదుకి 10,000 కొలదనియు, నాకు 1,000 కొలది అనియు, నాకు 1,000 కొలది అనియు స్తుతులు పాడిరే. రాజ్యము తప్ప మరి వాడు ఏమి అతడు తీసుకొనగలడు అని అనుకొనెను. కాబట్టి నాటి నుండి సౌలు దావీదు మీద వెసపు చూపులు నిలిపెను. హల్లెలూయా. సౌలును దేవుడు వాడుకోవడం మొదలు పెట్టాడంట. సౌలును దేవుడు వాడుకోవడం మొదలు పెడితే సౌలు
కొన్ని ప్రయాణాల్లో దేవుడికి ఇష్టము కాని మార్గాల్లో వెళ్ళటం మొదలుపెట్టాడంట. దేవుడు చిత్తాన్ని ప్రక్కన పెట్టి తన స్వచిత్తాన్ని చేయడం మొదలుపెట్టాడంట. దేవుని ఇష్టాన్ని ప్రక్కన పెట్టి తన ఇష్టాన్ని నెరవేర్చడానికి ప్రయత్నం చేసేవాడంట. ఈ క్రమంలో సౌలు దగ్గర తన అల్లుడైనటువంటి దావీదు చిన్నగా బానిసత్వపు బ్రతకడం మొదలుపెట్టాడంట. ఈ లోపల ఈ సౌలు దగ్గరికి దావీదు దగ్గరికి శత్రువులు వచ్చారంట. ఎవరు వచ్చారు? శత్రువులు. ఈ శత్రువుల్ని సౌలు గారు 1000 మంది, 1000 మందిని చంపాడంట. దావీదు గారి 10,000 మందిని చంపాడంట. అర్థమవుతుంది మీకు? ఇక్కడ సౌలు గారు ఎంతమందిని చంపాడు? 1,000 మందిని. దావీదు గారు 10,000 మందిని. ఈ జనులు అన్నారంటే సౌలు గారు 1000 మందిని చంపాడు కాబట్టి 1000 స్తుతులు అన్నారంట. 1000 జయజయలు. ఎన్ని అన్నారు? 1000 జయజయలు అన్నారంట. దావీదు 10,000 మందిని చంపాడు కాబట్టి దావీదుకి 10,000 జైలు అన్నారంట. ఎంత తేడా వచ్చింది? 9,000 తేడా వచ్చింది. 9,000 తేడా వచ్చేపాటికి ఆ మాటలంట సౌలుకి ఎలగలేవంట, ఇంపుగా లేదంట. ఇంపుగా లేకపోయేపాటికి మనోడులో ఎటువంటిది వచ్చిందో చూడండి. ఆ మాట సౌలుకు ఇంపుగా లేనందున అతడు బహుకోపము తెచ్చుకొని వీళ్ళలాగా నన్ను పొగిడారు, వీళ్ళలాగా నన్ను తక్కువ చేశారు, వీళ్ళు ఇలాగ నన్ను కించపరిచారు అనుకుంటున్నాడంట. ఎవరు? సౌలు. అసూయ మొదలైంది సౌలులో. దావీదుకు 10,000 అని ఎప్పుడన్నా అన్నారో వెంటనే అసూయ మొదలైపోయింది. దేవుడు సౌలుని బట్టి ఎంత బాధపడ్డాడు తెలుసా? సౌలా, ఏమైందిరా నీకు? ఎందుకు వచ్చింది ప్రవర్తన రా? ఎందుకు వచ్చింది తలంపురా? సౌలా, నా మాటిను వద్దు ఆ అసూయ, వద్దు ఆ పగ, వద్దు ఆ ద్వేషం అంటే ఆడెవడాడు? నిన్న కాదు మొన్న వచ్చినాడు. నేనెవరిని? సీనియర్ని. సీనియర్కి ఎక్కువ, సిన్సియర్కి ఎవరైనా సౌలు. సీనియర్కి ఏమి ఎక్కువ, సిన్సియర్కే తక్కువ. నువ్వు సీనియర్ భక్తి చేసావా, సిన్సియర్ నీలో ఉండదు. సిన్సియర్ భక్తి చేసావా, ఆటోమేటిక్గా నువ్వు కోరుకోకుండానే సీనియారిటీ నీకు వచ్చేస్తుంది. హల్లెలూయా. సౌలు సిన్సియారిటీ కోల్పోయాడు, సీనియారిటీ చూసుకున్నాడు. దావీదు సీనియారిటీని లెక్క చేయలేదు కానీ సిన్సియారిటీని చూశాడు. హల్లెలూయా. సిన్సియారిటీని చూసిన విధానంలో దావీదుని దేవుడు అంచెలంచెలుగా హెచ్చించడం మొదలుపెట్టాడు. ఎందుకంటే దావీదుని బట్టి దేవుడు ఎక్కడా బాధపడలే. ఈ సౌలు ప్రవర్తన బట్టి దేవుడు బాధపడుతూనే ఉన్నాడు. అసూయ, పగ, ద్వేషం, రాగద్వేషాలు అన్నీ వచ్చి కూర్చున్నాయి. వెంటనే సౌలు యొక్క పోస్ట్ ఊస్ట్ అయిపోయింది. అంతే. ఏమైంది? తీసేశాడు, ఉంచాడు దేవుడు. సింహాసనం ఎవరికి వెళ్ళిపోయింది? ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఎందుకు అయిపోయిందంటే నిన్ను బట్టి దేవుడు బాధపడ్డా, నీ పోస్ట్ ఊస్ట్ అవుద్ది. నిన్ను బట్టి దేవుడు దిగులు చెందాడా, నీ స్టాండర్డ్ పక్కన పెడతాడు. దేవుడు కనుక నిన్ను బట్టి బాధపడ్డా, నిన్ను ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టి, నిన్ను అక్కడ పెట్టి చక్కగా నీకు బుద్ధి చెబుతాడు. హల్లెలూయా. సౌలుకి అదే జరిగింది. సౌలుని బట్టి దేవుడు బాధపడ్డాడు. బాధకు తగినట్టుగా దేవుడు బలమైన కారణాన్ని దేవుడు సమకూర్చాడు. చూద్దాం. అక్కడే సమూయేలు గ్రంథము 8వ అధ్యాయము 4వ వచనం చదవండి. ఒకటో సమూయేలు 8వ అధ్యాయం 4వ వచనం చదవండి. ఇశ్రాయేలు పెద్దలందరూ కూరి రామాలో సమూయేలు నద్దకు వచ్చి, చిత్తగించు ప్రభువా, నీవు వృద్ధుడవు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన కలిగిన వారు కారు, కాబట్టి సకల జనుల మర్యాద చొప్పున మాకు రాజుని నియమింపుము. హల్లెలూయా.
సకల జనుల మర్యాద చొప్పున మనకేం కావాలి? మర్యాద కావాలి. మనకి ఏం కావాలి? మర్యాద. ఈ సమూయేలు పెద్దోడైపోయాడంట. ఈ ఇశ్రాయేల్ ప్రజలందరినీ సమూయేలు నడిపిస్తూ ఉండగా సమూయేలు పెద్దవాడైపోయాడంట, వృద్ధుడైపోయాడంట. వృద్ధుడైపోతే ఈ పెద్దలందరూ వచ్చి అంటున్నారంట, చిత్తగించుము సమూయేలా, నీ ప్రవర్తన వంటి వారు నీ బిడ్డలు కాదు. అయితే సకల మర్యాదలు చూపించే ఒక రాజును నియమించు అన్నాడంట. ఈ సమూయేలు గారు దేవుడి దగ్గరికి వెళ్ళి అంటున్నాడంట, తండ్రి వీళ్ళేమో నేను వృద్ధుడిని అయిపోయిన అంటున్నారు, నా కొడుకులు వద్దు అంటున్నారు, ఏం చేయమంటావు ప్రభు అంటే దేవుడు అంటున్నాడంట, అందుకు యెహోవా సమూయేలుకు సెలవిచ్చినదేమనగా జనులు నీతో చెప్పిన మాటలని ప్రకారము జరిగింపుము, మాటలన్నిటి ప్రకారము జరిగింపుము. వారు నిన్ను విసర్జింపలేదు గాని తమ్మలను ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నారు. హల్లెలూయా. ఎంత బాధపడి ఉంటే మాట అంటాడైనా. సమూయేలు దేవుడి దగ్గరికి వెళ్ళి, ప్రభువా నేను అయిపోయాను, ఇంకా నా జీవితం అయిపోయింది, ఇంకా నా కొడుకులు వద్దంటున్నారు ప్రభు, వాళ్ళు ఏం చేయమంటావు ప్రభు అంటే వారి మాటలన్నిటిని ప్రకారమే వాళ్ళకి చెయ్యి అంతే. సమూయేలుకి బాధ వేసేస్తుంది. అయ్యా నీ బాధ నాకు అర్థమైంది ప్రభు, నీ ఆలోచన నాకు అర్థమైంది ప్రభా, అందుకే ఒక్కసారి నీ దగ్గరకు వచ్చాను ప్రభా, నా కుమారులు ఇష్టం లేదంటున్నారు ప్రభా, ఏం చేయను ప్రభా అని సమూయేలు దేవునితో అంటే దేవుడు అంటున్నాడంట, సమూయేలా నన్ను దేవుని మాటకు లోబడని మనుషులు సేవకుడి మాటకు కూడా విలువేవారు. సేవకుడి మాటకు లోబడని మనుషులు దేవుడి మాటకు లోబడరు. సేవకుడు చెప్పింది చెయ్యాలి. సేవకుడు చెప్పిన మాట దేవుని వేద వాక్కు. హల్లెలూయా. ఆయన ఎస్ అంటే ఎస్ అనాలంతే, నువ్వు నో అంటే నో అనాలంతే. దేవుడు తన చిత్త ప్రకారం ఒక మనిషిని నీ కొరకు నియమిస్తే ఆయన మాట నువ్వు వినమని ఇశ్రాయేలు ప్రజలకు చెబితే ఆ ఇశ్రాయేలు ప్రజలు నువ్వు ఇచ్చింది ఇప్పటి వరకు చాలు గాని నెక్స్ట్ నీ జనరేషన్ మాకు పనిచేయదు, మా కొరకు ఒక ఏర్పాటు చేయండి. సమూయేలు ఏం చేశాడు తెలుసా? దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని బాధను అర్థం చేసుకున్నాడు. హల్లెలూయా. కిందకి చదవండి 10వ వచనంలో, సమూయేలు తనను రాజును అడిగిన జనులకు యెహోవా మాటలన్నీ వినిపించి ఇలాగూ చెప్పాను. ఎలా చెప్పాడంట? నేను మీరు చెప్పిన మాట దేవుడి దగ్గరికి వెళ్ళాను, దేవుడు నాకు ఈ మాట చెప్పాడు, ఆ మాట మీకు చెబుతున్నా నేను నుంచి ఎలాగునో చెప్పాను. మిమ్మును ఏలబోవు రాజు ఎలా ఉంటాడో తెలుసా? అతడు మీ కుమారులను పట్టుకొని తన రథములను ఆయన రథాల కింద తోలుటకు తన గుర్రములను కాపాడుటకు వారిని ఉంచుకుంటాడు. కొందరు అతని రథముల ముందర పరిగెడతారు. మరియు అతడు వారిని తన సైన్యముల సహస్రాధిపతులుగాను పంచదాధిపతులుగాను నియమించును. తన భూములు దున్నుటకు వారి పంటను కోయుటకు ఆయన యుద్ధములను రథములను సామాను మోయుటకు వారిని ఏర్పరచుకుని. 13వ వచనంలో ఇంపార్టెంట్ మాట, మీ కుమార్తెలను భక్షకానులుగా బోనకత్తెలుగా రొట్టెలు కాల్చు వారినిగా పెట్టును. హల్లెలూయా. ఎవరిని బాధ పెట్టారు వాళ్ళు? దేవుడు ఊరుకుంటాడా? సమూయేలు సున్నితత్వం మనసు కలిగిన వాడు. సమూయేలు మనసు మంచి మనసు. సమూయేలుకు వచ్చిన మనసు తన కుమారులకు రాదా? ఒకడో ఇద్దరు చెడిపోతారు కానీ మిగతా వాళ్ళు ఉంటది క్వాలిటీ. సమూయేలునే వద్దన్నారు, సమూయేలు కుమారుని వద్దన్నారు, మాకు అవసరం లేదన్నారు. అయితే దేవుడు అంటున్నాడు, దైవజనంగమా, ఈ సమూయేలు రాజు దగ్గరికి వెళ్ళి రాజు గురించిన ఉద్దేశము దేవుడిని అడిగి రాజు యొక్క ఆలోచన అంతా దేవుడిని అడిగి చెప్తుంటే మీ కుమారులు ఏమవుతారంటే పని చేస్తారంట. అయినా పర్లేదు బ్రవ్వా, ఏం చేస్తాం మేమా? ఎంత బాధ పెట్టారో ఇశ్రాయేలు ప్రజలు దేవుణ్ణి. ఇశ్రాయేలు ప్రజల బాధ దేవుడు అర్థం చేసుకుంటే దేవుడు బాధ ఇశ్రాయేలు ప్రజలు అర్థం చేసుకోలేకపోయారు. వద్దు అని అంటే వినే స్టేజిలో వాళ్ళు
లేరు. వద్దురా నాయనా అన్నిటి వినే స్థాయిలో వాళ్ళు లేరు. ఈనాడు నీవు నేను చేయవలసిన పనులేంటో తెలుసా? దేవుడు బాధపడుతూ ఉంటే బాధకు తగినట్టుగా ప్రవర్తన నీలో ఎక్కడుంది? గ్రహించవా? గ్రహించవా? గ్రహిస్తే మంచిదే, గ్రహించకపోతే దేవుడు చిత్తము నీ జీవితంలో జరుగును గాక. అది మేలైనా కీడైనా జరుగును గాక. దాన్ని అడ్డుపడతాక ఎవడేమి మన వల్ల అవదు. దేవుడు చెప్పింది ఆలకించు. ఆయన బాధ పెట్టద్దు, ఆయన మనసును బాధ పెట్టద్దు. సమూయేలుని విసర్జించారంటే సమూయేలుని కాదు, సమూయేలు మాటకు వ్యతిరేకించారంటే సమూయేలు మాటను వ్యతిరేకించిన కాదు, సమూయేలు మాటకు అడ్డం చెప్పారంటే సమూయేలు మాటకు అడ్డం చెప్పినట్టు కాదు. దేవుడి మాటకు విలువ ఇవ్వని వ్యక్తులుగా వారు మారారు. యోహాను సువార్త 18వ అధ్యాయం 20 వచనం చదువుకుని వాక్యాన్ని ముగించుకుందాం. యోహాను సువార్త 18:20. యేసు నేను బాహాటముగా లోకము ఎదుట మాట్లాడి తిని యూదులందరూ కూడువచ్చు సమాజ మందిరములోను దేవాలయములోను ఎల్లప్పుడూ బోధించి తిని రహస్యముగా నేనేమియో మాట్లాడలేదు. ఏం మాట్లాడలేదంట? ఏం మాట్లాడలేదు? రహస్యముగా ఏమీ నేను మాట్లాడలేదు అని చెప్తున్నారు. ఎవరు ఈయన? ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. రహస్యంగా ఎందుకు మాట్లాడలేదు తెలుసా? ఈయన రహస్యంగా మాట్లాడితే తండ్రి అయిన దేవుడు ఒప్పుకుంటాడా? బాధపడతాడు. రహస్యంగా మాట్లాడితే తండ్రి అయిన దేవుడు బాధపడతాడని తెలిసి యేసుక్రీస్తు ప్రభువారు భూలోకములో ఎవరిని గూర్చి రహస్యంగా మాట్లాడలేదు. దేని గురించి రహస్యంగా దాచి ఉంచలేదు. దేని గురించి ఆయన దాపరికము కలిగిన మనస్తత్వం కలిగి ప్రవర్తించలేదు. ఇక్కడున్న నీవు నేను అన్ని రహస్య మంతనాలే. ఏంటయ్యి? ఏం మంతనాలు? రహస్య మంతనాలు. ఒకవేళ ఇక్కడ ఉంటే ఈ నేతమేమని ఎక్కడికి కిందకి, లేదంటే అక్కడికి వెళ్ళరా, పక్కకి నీతో మాట్లాడే పని ఉంది. ఏంటది? ఏం మంతనాలు? ఒకవేళ నువ్వు వెళ్ళే ప్రాంతంలో, మీరిద్దరు వెళ్ళే ప్రాంతం ఒకళ్ళైనా బయట వాళ్ళు కనిపించిన వద్దులే కానీ సాయంత్రం ఫోన్లో మాట్లాడుకుందాం, ఎవరు ఉండరు కదా. ఏంటది? ఎవరు ఉండరు కదా. నీ రహస్య మంతనాలు దేవుడికి తెలియదు అనుకుంటున్నావా? నువ్వు రహస్యంగా ఎక్కడ మాట్లాడినా నీ బెండి తీయడం గాయం. ఆ రహస్యంగా మాట్లాడే విధానాలు నువ్వు మానుకోకపోతే దేవుడు నిన్ను బట్టి చాలా బాధపడుతున్నాడు అన్న విషయాన్ని గుర్తుంచుకో. రహస్యంగా ఏ విషయాన్ని నువ్వు మాట్లాడినా దేవుడు నిన్ను గురించి బాధపడుతున్నాడు. యేసయ్యే నేను రహస్యముగా ఎక్కడ ఏమీ మాట్లాడలేదు అని దమాయించి కొడుతుంటే నువ్వు సీక్రెట్ మెయింటెనెన్స్ చేస్తావు. ఏ సీక్రెట్? పక్కకు రమ్మని సోలో చెప్తానని, వాళ్ళందరూ ఉన్నారని, బయటికి వెళ్ళి ఇంటికి వెళ్ళాక ఫోన్లు చేసుకుని ఈ రహస్య మంతనాలు దేవుడికి తెలియదు అనుకుంటున్నావా? దేవుడికి బాగా తెలుసండి. నీకు ఏ ఫలం ఇవ్వాలో ఆయనకు బాగా తెలుసు. నువ్వు మంచి ఫలం ఇచ్చావు దేవుడికి, నీకు మంచి ఫలం ఇస్తాడు. చెడిపోయిన ఫలం ఇస్తే చెడిపోయింది ఇస్తాడు. ఇక్కడున్న నీవు నేను దైవజనమా, రహస్యముగా ఏది మాట్లాడని దేవుడి దగ్గర నువ్వు ఉన్నావు. నువ్వు రహస్యమైన పనులు, రహస్యమైన మాటలు, రహస్యమైన ఉద్దేశాలు, రహస్యమైన క్రియలు ఎక్కడన్నా చేసావా? నిన్ను బట్టి దేవుడు చాలా బాధపడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇది గుర్తుంచుకోవాలి. దేవుడు బాధ నీకు అర్థమైందా? దేవుడు మనసు నీకు అర్థమైందా? దేవుడు వేదన నీకు అర్థమైందా? దేవుడు తలంపేట అర్థమైందా నీకు?
నిన్ను బట్టి ఎంత బాధపడిపోతున్నాడు చూడు. రహస్యంగా మాట్లాడుకుంటున్నావు అని చెప్తున్నాడు. ఆదివారం ప్రార్థన కొత్తలేదని చెప్తున్నాడు. నీలో అసూయ ఉందని ఏడుస్తున్నాడు. నీలో ఎంత రోగం ఉందని బాధపడుతున్నాడు. ఎందుకు వచ్చింది ఈ బ్రతుకు? మారని చెప్తుంటే నువ్వు చేసేది ఏంటి తెలుసా? నువ్వు బాధపడిగా నేను సంతోషంగా ఉండాలని నీ అంతటి నువ్వు పరిగెడుతున్నావు. ఆ ప్రవర్తన దేవుడికి నచ్చక దేవుడు అంటున్నాడు, నా బాధ నీకు అర్థమైందా? నా ఆలోచన నీకు అర్థమైందా? నా తలంపు నీకు అర్థమైందా? నా ఆవేదన నీకు అర్థమైందా? నన్ను అర్థం చేసుకుంది ఆనాటి కాలంలో నోవాహు ఒక్కడైతే క్రీస్తు కాలంలోకి వచ్చినప్పుడు క్రీస్తు ఒక్కడి నా బాధను అర్థం చేసుకున్నాడు. ఈనాటి కాలంలో ఆయన పరిచర్య కోసం, ఆయన ఉద్దేశం కోసం కష్టపడుతున్నాము, కానీ మనలో పోవవలసిన మురికి పోవటం లేదు. మనలో చావవలసినవి చావటం లేదు. మనలో వెళ్ళవలసినవి బయటికి వెళ్ళనెత్తలేదు. మనం ఆ బురద మనలోనే ఉంచుకుని అంటించుకుని తిరుగుతున్నాం, రాసుకుని పొరులుతున్నాం, వాటితోనే సహవాసం చేస్తున్నాం. అందుకే దేవుడిని బట్టి ఎంత బాధపడుతున్నాడో గ్రహించు దైవజనమా. దేవుడిని బాధ పెట్టే మనసు నీలో ఉండకూడదు. దేవుని బాధ విధానాల్లో నువ్వు పాలు పొందకూడదు. నిన్ను బట్టి అస్సలా కూడా దేవుడు ఎక్కడ కూడా కలత చెందకూడదు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడంట నువ్వు చేస్తున్న ప్రతి పని కోసం తండ్రి అయిన దేవుని దగ్గర విజ్ఞాపన చేస్తున్నాడంట. ఏం చేస్తున్నాడు? ఎందుకని? నువ్వు బాధ పెడుతుంటే, ఆయన బాధపడుతుంటే, ఆయనకి నీకు మధ్యన పరిశుద్ధాత్మ దేవుడు మధ్యవర్తిగుండి క్షమించి ప్రభు, వాళ్ళు తెలియక ఏదో బాధ పెట్టేశారు తండ్రి, క్షమించిన ఆయన వాళ్ళకి ఏదో తెలియక మోసం చేసేసారయ్యా, క్షమించి ప్రభు, వాళ్ళకి తెలియక సణుక్కుంటున్నారు ప్రభా, క్షమించి ప్రభు, వాళ్ళకి తెలియకుండా అసూయ వచ్చేసింది, క్షమించి ప్రభు అని నీ కోసం నా కోసం పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి అయిన దేవుని ఎదుట విజ్ఞాపన కర్తగా మారిపోయాడంట. ఆయనే గనక విజ్ఞాపన చేయకపోతే భూమి మీద ఒక్క క్షణం నువ్వు ఉండవు, నేను ఉండవు. ఆయన విజ్ఞాపన చేస్తున్నప్పుడు ఆయన విజ్ఞాపనను కూడా నువ్వు అర్థం చేసుకోకపోతే పరిశుద్ధాత్మ దేవుణ్ణి కూడా నువ్వేం చేస్తున్నావంటే దుఃఖపరుస్తున్నావు. హల్లెలూయా. దుఃఖపరుస్తున్నావా దైవజనమా? నేనైతే దుఃఖపరుస్తున్నాను. నా క్రియలను బట్టి, నా తలంపులను బట్టి, నా ఆలోచన బట్టి, నా ఉద్దేశాలను బట్టి, నా ప్రవర్తన బట్టి, నా చూపును బట్టి, నా మార్గాలను బట్టి నేను ప్రార్థన చేయకపోవడం, ప్రార్థనకు రాకపోవడం, నా పనులని, నా ఉద్దేశాలను చేసుకుని, నా స్వలాభం, నా సొంత జ్ఞానం, నా సొంత నేను 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 అహంకారంతో వెళ్ళిపోయి దేవుణ్ణి బాధ పెడుతున్నాను. నేను నువ్వేం చేస్తున్నావు? నువ్వేం చేస్తున్నావు? నువ్వు కూడా నిన్ను నువ్వుగా పరీక్షించుకో. నిన్ను బట్టి దేవుడు బాధపడకూడదని ప్రార్థన చేయాలి. నీ ప్రవర్తన బట్టి దేవుడు కలత చెందకూడదని ప్రార్థన చేయాలి. నీ ఆలోచన బట్టి దేవుడు ఎక్కడ బాధకు గురి కాకూడదని ప్రార్థన చేయాలి. ఆయన బాధపడ్డా మనకి చాలా భయంకరమైనటువంటి వేదనలు మన జీవితాలకు వచ్చి కూర్చుంటాయి. ఆయన ఒకవేళ బాధపడ్డా మన జీవితాలు కష్టాలు వచ్చి కూర్చుంటాయి. ఆయన ఒకవేళ మన పట్ల బాధపడ్డా నీ కుటుంబము నాశనానికి దారి తీయబడుతుంది, రోగాలకు దారి తీయబడుతుంది, వేదనకు దారి తీయబడుతుంది. దేవుడు చిత్తాన్ని ప్రక్కన పెట్టిన విధానంలో వెళ్ళిపోతే నీ కుటుంబము, నీ జీవితం అంతా కూడా అధోగతి పాలైపోద్ది. అప్పుడు నీ పరిస్థితులు ఎవ్వడికి అక్కరకు రావు. హల్లెలూయా. దైవజన తండ్రి బాధపడుతున్నాడు. తండ్రి అయిన దేవుడు బాధపడుతుంటే ఆ బాధను చూసిన పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు ఈరోజు బోధిస్తున్న బోధ, దేవుణ్ణి బాధపట్టే మనిషిగా నువ్వు ఉండకూడదు. అంటే నీ ప్రవర్తన మార్పు ఇంకా అవసరం. మారాలి, నీ ఆలోచన మారాలి, నీ తలంపు మారాలి, నీ నడక మారాలి, నీ క్రియలు మారితేనే కానీ దేవుణ్ణి నువ్వు సంతోష పెట్టలేవు. హల్లెలూయా, హల్లెలూయా. దైవజనాంగమా, ఇప్పుడు నువ్వు బ్రతుకుచున్నావు, ఎప్పుడు వెళ్ళిపోతావో మనకు తెలియదు, ఏ క్షణం ఏదో వస్తుందో తెలియదు, ఏ క్షణంలో ఏమి జరుగుతుందో తెలియదు. దేవుడి చిత్తాన్ని నెరవేర్చు, దేవుడి ఇష్టాన్ని నెరవేర్చు, దేవుని బాధ పెట్టకు, దేవుని ఉద్దేశాన్ని బలపరచు. ప్రతి ఆదివారం దేవుని సన్నిధి మానక వెళ్ళు, జీవితంలో దీవెన పొందుకుంటావు. దేవుడి చిత్తాన్ని నెరవేర్చు, దీవెన పొందుకుంటావు.